ఉద్యోగులకు సంబంధించి ఇన్ని రకాల మోసాలు, ఒకటైతే జీతం అన్నారు, అన్ని డిపార్ట్మెంట్లకి ఇప్పటి వరకు శాలరీ రాలేదు. తర్వాత డిఏ విషయం వాళ్ళు అడగలేదా? చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా? వాళ్ళే మర్చిపోయారా? అసలు ఉద్యోగులే మర్చిపోయారా? ఏమైపోయింది ఆ డిఏ విషయం? అసలు ఎవరికి పట్టట్లేదు. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోరు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. అంటే పాముకు పాలు పోస్తున్నా అదేమన్నా కాటేయకుండా వదిలేసిద్దేమో కానీ పొరపాటున మనకు పాలు పోసాడులే వాళ్ళని కాటేయడం దేనికని వదిలేస్తుందేమో కానీ చంద్రబాబు నాయుడుకి ఓటేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతిసారి కాటు వేస్తూనే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదలడం. నమ్మితే మోసపోవటమే. 99లో ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఏంటి? ఓటు వేశారు కాబట్టి కాటులు భరించాల్సిందే, పోటులు కూడా భరించాల్సిందే. లేదంటే మీరు అన్నట్టుగా పోటులు అనేటటువంటి పన్నులు రకరకాలుగా అన్ని భరించాల్సిందే. తప్పదు 5 ఏళ్ళు. ఎందుకంటే మీకు 99లో అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు? 99లో చేశాడా? ఓటేశారు. తర్వాత ఏమైంది? 2014 అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు? నమ్మారు, ఓట్లేశారు. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తా, డ్వాక్రా రుణాలు, ఇంటికొక ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ వృత్తి 650. నమ్మారు, ఓటు వేశాడు. తర్వాత కాటు వేశాడు. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నమ్మారు, ఓటు వేస్తే మళ్ళీ కాటేస్తున్నాడు. దాంట్లో కొత్తనే ఉంది. చంద్రబాబు నాయుడు నిజస్వరూపం, చంద్రబాబు నాయుడు నైజం మరొకసారి బట్టబయలుంది. ఇంక ఈ వయసులో అన్న మారతాడులే, ఇంకా 75 ఏళ్ళు దాదాపుగా 75 ఏళ్ళ వయసులో ఇంకా ఏం మోసం చేస్తాడులే, మారతాడులే అని అనుకున్నటువంటి వాళ్ళకి నా నిజస్వరూపం అంతే, నేను మారను, నాకు ఓటు వేశారు కాబట్టి కాట్లు భరించండి అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగస్వామి. మరి ఆయన కూడా చెప్పాలిగా, నేను మాట్లాడితే నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మగౌరవంగా ఉన్నాం, మా నాన్న కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్ కొడుకుని, ఈ రోజు మీరు జీతాల గురించి డిఏల గురించి అడిగారు కదా, దీని సంగతి దేవుడు ఎరుగు సార్. ముందు ఆత్మగౌరవం సంగతి చెప్పండి. ఆత్మగౌరవమే లేదు ఇక్కడ. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఆత్మగౌరవం లేదు. మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఆత్మగౌరవం అన్నారు కాబట్టి దీంట్లో మన మేనిఫెస్టోలో, టీడీపీ మేనిఫెస్టోలో ఆత్మగౌరవం ఇస్తామని చెప్పారు. అదే సార్, ఆత్మగౌరవం అంటే ఏంది? పసుపు బిల్ల పట్టుకొని వస్తాడు, పసుపు బిల్ల పట్టుకొని వస్తే వాడికి టీలు, కాఫీలు, టిఫిన్లు పెట్టండి. అవసరమైతే ఇంకా వాడు ఏమన్నా అడిగితే, ఒకవేళ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్లు అడిగితే నాన్ ఆల్కహాలిక్ ఇవ్వండి, ఆల్కహాలిక్ డ్రింక్లు అడిగితే ఇవ్వండి. వాడికి కానీ పని చేయకపోతే, అంటే ఆ తెలుగుదేశం పసుపు బిల్ల తెచ్చినాడికి పని చేయకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అంతు చూస్తాం. సాక్షాత్తుగా మంత్రి మాట్లాడినటువంటి మాత్రలో ఎవరు మంత్రిగా ఉన్నటువంటి ఆత్మగౌరవం మీరు భలే బాగా గుర్తు చేశారు అద్భుతంగా. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని పునః ప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేయాలి. అదే సార్, దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఈ ఆత్మగౌరవాన్ని? అదే సార్, ఆత్మగౌరవం అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆత్మగౌరవం కాదు సార్. తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు నువ్వు కూర్చో అంటే కూర్చో, నిలబడంటే నిలబడి, నువ్వు వీడికే పని చేయంటే వీడికే పని చేయాలి. లేదు అంటే మీరు చూసారు కదా, మన ప్రభుత్వ టీచర్ని స్కూల్లోకి వెళ్ళి వాడి తెలుగుదేశం నాయకుడు తిట్టినటువంటి బండబూతులు, ఇక్కడ మీరు ఈ స్కూల్లో అవన్నీ వేయకూడదండి, రేషన్ బియ్యంతో ఇది వేస్తా అంటే ఈ బియ్యం అన్ని ఇక్కడ స్కూల్లో అవన్నీ వేయకూడదంటే నువ్వే ఒకటి చెప్పడానికి మా 164 సీట్లు వచ్చినాయి అని చెప్పి నా బూతులు, లంబూతులు, నా బూతులు తెలుగుదేశం నాయకుడు. ఏది? ప్రభుత్వ టీచర్ మీద పాఠాలు చెప్పేటటువంటి టీచర్ని అదే స్కూల్లో విద్యార్థుల ముందు తెలుగుదేశం నాయకుడు ఇచ్చినటువంటి ఆత్మగౌరవం. మరి ఇది కదా ఆత్మగౌరవం. ఇలాంటి ఆత్మగౌరవమా కోరుకుంది ఎవరైనా? అంటే ఒకసారి గమనించమని చెబుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మీ పరిస్థితిని తెలుగుదేశం నాయకులు ఎలా తీసుకొచ్చారు? మీకంటే ఒక గౌరవం ఉండేది. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులను కూడా వయసులో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు అన్న అని పిలిచేవాళ్ళు. కానీ ఈరోజు నా డాష్ అని పిలుస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. మా తెలుగుదేశం వాడు వచ్చి పని చేయకపోతే ఆడు అంతు చూస్తానంటున్నారు డైరెక్ట్గా మంత్రులు. ఇది ఈరోజు మీరు ఇంకా మీరేంది ఉద్యోగస్తులు జీతాల దగ్గరికి వెళ్ళారు, జీతం 2 రోజులు లేట్ అవనండి సార్. ముందు ఆత్మగౌరవం కదా కావాల్సింది. ఆత్మగౌరవం ఇచ్చారా? మన 10వ తారీఖు కూడా శాలరీలు పడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా శాలరీలు రానటువంటి పరిస్థితి. డిఏ సంగతి దేవుడు ఎరుగు. ముందు శాలరీలు 1వ తారీఖు ఇస్తాం మేము వస్తే అన్నారు కదా, ఏమైనా 1వ తారీఖు శాలరీలు? ఇంకో అంశం వచ్చి చెప్పారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు దాన్ని రివ్యూ చేసిన తర్వాత భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, భవిష్యత్తులో ఉద్యోగస్తులకి 1వ తారీఖే జీతాలు అందాలి అని అంటే ఏదైతే పాతగా ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. సో సిపిఎస్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ని, అది కూడా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నింటినీ కన్విన్స్ చేసి, ఇదిగోండి దీంట్లో అయితే మీకు ఇంత వస్తుంది, ఇదిగోండి ఓపీఎస్లో మీకు ఇవి ఉన్నాయి, జీపీఎస్లో అయితే ఇది ఉంది, సిపిఎస్లో అయితే ఇవి ఉన్నాయి. సిపిఎస్ ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కంటే మెరుగైనదిగా ఒక మీడియంగా, ఇదిగోండి ఇది మీకు గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని చేస్తే, లేదు మేము అధికారంలోకి వస్తే మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం, ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు నాన్న, ఆ ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుగా మాటిస్తున్న సిపిఎస్ని తీసుకొని వస్తాం.
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాడు. ఓకే. ఆ కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసినాక ఎత్తేసారు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో సిపిఎస్ రద్దు చేయమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఈ రోజు జీపీఎస్ కు సంబంధించినటువంటి గెజిట్ ఇచ్చినటువంటి ఎలక్షన్ టైంలో అంతా ఉద్యోగులంతా మా వైపే ఉన్నారన్నారు. వాళ్ళు కూడా ఆయనకు ఓట్లు వేస్తుంటారు. అంటే నమ్ముతారు కదా సార్, మానవ నైజం ఏంటి, నమ్ముతాం. ఇప్పుడు మనం ఆశపడతాం, ఇప్పుడు ఆడు 100 రూపాయలకు దొరుకుతుంది వస్తువు అంటే వెళ్తాం, అది 100 కాదురా అది మోసం చేస్తున్నాడన్నా కొనటానికి వెళ్ళిపోతాం కదా, కొన్న తర్వాత కదా ఆ వస్తువు డొల్లతనం ఏం తెలిసేది. సో ఇది కామన్ గా జరిగేటటువంటి పాయింట్. చంద్రబాబు నాయుడు గారు నమ్మితే కాట్లకు మనం భరించాల్సిందే. ఇంకా మీరు అన్నట్టుగా 58 నెలలు ఇంకా మనం ఈ కాట్లు భరించాల్సినటువంటి పరిస్థితి. సో నిరుద్యోగ భృతి పాయింట్ సార్, ఫస్ట్ సార్ మీరు చంద్రబాబు నాయుడు గారి కూటమి మేనిఫెస్టోలో ప్రజాగలం, మామూలు గలం కాదు ఇది, ఈ ప్రజాగలం చూడండి సార్. దీంట్లో ఫస్ట్ పాయింటే సార్ సూపర్ 6లో, సూపర్ 6 అనే దాంట్లో ఒకసారి చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటిది. ఫస్ట్ పాయింట్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ఫస్ట్ పాయింట్ యువత, ఫస్ట్ పాయింట్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు. ఆయన ఇచ్చింది 34,000. దాని పక్కన చూడండి సార్, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఫస్ట్ పాయింట్ సార్. ఓకే. మరి ఈ ఫస్ట్ పాయింట్ని మరి ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సింది మొదటి నెలలోనే కదా. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. నెలకి ఎన్ని లక్షలు సార్? 4 లక్షలు డివైడెడ్ బై 12. మరి నెలలో ఎన్ని ఇచ్చాడు సార్ ఉద్యోగాలు? ఒకేసారి ఇస్తారేమో లాస్ట్ మంత్ ఒకేసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడా? సంవత్సరానికి 4 లక్షల లెక్కన డిసెంబర్కి ఇస్తారేమో ఒకేసారి. దేంటో ఇవ్వాలి సార్, దేంటో ఇవ్వాలి. వాళ్ళంటి ఇచ్చేసామని రాస్తారా రేపొద్దున? ఆల్రెడీ ఇచ్చేసాం ఈ నెలకు సంబంధించిన ఉద్యోగాలు, కాబట్టి మీకు కనపట్టలేదు. ఈశ్వర్ గారు మీరు కళ్ళోడు పెట్టుకున్నారు, మీకు కనపట్టలేదు అంటారు రేపొద్దున. రేపొద్దున ఇట్లా అన్నా కూడా లేదు. నెక్స్ట్ 2వ పాయింట్, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000. 2వ పాయింట్. అరే ఫస్ట్ 2 సూపర్ 6 లో ఫస్ట్ సెకండ్ 2 ఎంత? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి. మళ్ళీ కింద చూడండి సార్, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం. ప్రతి మహిళకు నెలకు 1,500. బ్రాకెట్ లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళకి, ప్రతి మహిళకు, ప్రతి రైతుకి, ప్రతి ఇంటికి, ఇక్కడ చూడండి సార్, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇక్కడ చూడండి సార్, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి, ప్రతి ఏటా రైతుకు, ప్రతి మహిళకు నెలకు, ప్రతి ఇంటికి ఇస్తారా? ప్రతి మహిళకు 1,500 ఏ సంవత్సరం, ఎన్ని ఏళ్ళు, ఎప్పటి వరకు సార్? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళల వరకు. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తారు కాబట్టి. బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాను, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. బీసీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ 59 ఏళ్ల వరకు ఎట్టిస్తారు? ఇది ఆయన రాశాడు ఇంక అంతే. దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నారు. మరి అదేమైంది? ఇప్పుడు మేము 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాము అని చెప్పి జబ్బలు ధరుస్తా మేము ఇచ్చేసాము, ఈ ఒక్క హామీ చేసేస్తే అయిపోయినట్టుగా చెబుతున్నారు. ఆ హామీలోనే మీరు 50 సంవత్సరాలు ఇచ్చారు కదా. మీరేమన్నారు? 65 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్ వయసు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఉండేది, మేము దాన్ని 60 సంవత్సరాలు తగ్గించాం. దాన్ని మీరేమన్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4,000 నెల ఇస్తా ఉన్నారు. మరి మొదటి నెల దాదాపుగా 20 లక్షల మంది పైన ఉన్నారు సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు, 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు. మళ్ళీ 20 లక్షల మందికి ఇంటూ 4,000 ఈ నెల ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ భృతి మీరు అన్నట్టు 20 లక్షలు కాదు సార్, మీరు ఇంకా తగ్గించి చెబుతున్నారు లెక్కలు. మీరు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీవీలో చెప్పిన మీరు తక్కువ లెక్కలు చెప్తే ఎట్లా? 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, అందువల్ల 20 లక్షల మందే ఉన్నారు సార్. ఇప్పుడు ఈనాడు కాదు సార్, ఈనాడు దినపత్రికలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5గురిలో 4 ఖాళీ, రోజు రోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగత. ఎప్పుడు సార్ మే 25, 2024 సార్, మొన్నే ఎలక్షన్స్, అప్పుడు ఎలక్షన్స్ మే 25. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాలా, ఇంకా రిజల్ట్ రాలా. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 5గురిలో 4 ఖాళీ, 1,60,00,000 కుటుంబాలు, రోజు రోజుకి పెరుగుతున్న నిరుద్యోగత. మన ఈటీవీ భారత్ సార్, ఈటీవీ ఈనాడు రామోజీరావు గారు బతుకున్నప్పుడే రాశారు ఇవన్నీ. మరి ప్రతి 4గురిలో, అది 5గురిలో 4 ఖాళీగా ఉంటున్నారంట, అంటే 4 నిరుద్యోగులే ఖాళీగా ఉండాల. సో మరి ఇప్పుడు 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. మరి 1,60,00,000లో దాదాపుగా మీరు చెప్పినట్టుగా 4 కోట్లు జనాభా సార్, 4 కోట్లు ఓటర్లు అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. 4 కోట్ల ఓటర్లలో మీరు చెప్పినట్టుగా 1,00,000 మంది ఉంటారు కదా నిరుద్యోగులు. మీరు చెప్పిన లెక్కలేగా. మేము 2018లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే ఏపీపీఎస్సీ ద్వారా 19.5 లక్షల మంది రాశారండి. అంటే దాదాపు 20 లక్షల మందికి ఒక ఎగ్జామ్కి రాశారు ఆ రోజు. సో మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా 1,00,000 మంది నిరుద్యోగులు మీ దృష్టిలో, మరి 1,00,000 మందికి ఎప్పుడు ఇస్తారు? ఇంటూ
నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? అమ్మకు వందనం అని చెప్పి నాన్నకి ఇంధనం అయితే నడుస్తూనే ఉంది, కానీ అమ్మకి వందనం అని చెప్పి అమ్మల్ని కూడా మోసం చేశారు. అమ్మలని, పిల్లలని, ఆఖరికి ఏ వర్గాన్ని మీరు మోసం చేయలే. ఈ 35 రోజులు మీ పరిపాలనలో నరకం చూస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పుట్టావరా అని చెప్పి ఈరోజు బాధపడేటట్టుగా మీ పరిపాలన నడుస్తూ ఉంది. ఏ వర్గాన్ని నన్ను వదులుతున్నారు సార్? 9 ఏళ్ల బాలిక సార్ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ఆదివారం జరిగింది సార్, నిన్న ఆదివారం, ఇవాళ సోమవారం, అంటే ఒక వారం దాటిపోయి ఇవాళ 9 రోజులు అయితే ఇప్పటికీ మీరు శవాన్ని పట్టుకోలేరనంటే ఏమయ్యారు డిప్యూటీ సీఎం గారు? ఏమయ్యారు మహిళా హోంమంత్రి గారు? ఆ రోజు మీరు మాట్లాడిన మాటలేంది? ఒక అమ్మాయిని అమ్మాయి శవం మీరు వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతున్నారు, శవం చూపిస్తే దహనం చేసుకుంటామని సార్. ఎంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏ తల్లిదండ్రుల కన్నా ఈ దేశంలో అసలు ఈ ప్రపంచంలో వస్తుందా? అయ్యా నా కూతురు చచ్చిపోయింది, శవం ఎత్తికి పెట్టండి, దహన సంస్కారాలు చేసుకుంటాం, శవం ఎత్తికి పెట్టండి అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతుంటే మీరు కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఏమయ్యారు ముఖ్యమంత్రి గారు? ఏమయ్యారు డిప్యూటీ సీఎం గారు? ఏమయ్యారు మహిళా హోంమంత్రి గారు? ఒక ఆడపిల్ల, 9 ఏళ్ల ఆడపిల్ల శవం అడుగుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. కూతుర్ని అత్యాచారం చేశారు సార్, కనీసం శవాన్ని చూపించమని అడుగుతా ఉంటే ఈరోజు శ్వేతపత్రాలు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద 5 ఏళ్ల పాటు విమర్శలు చేయడానికి ఇది అదా, లేదంటే అమ్మాని పెళ్ళిళ్ళలో డ్యాన్స్లు వేయడానికి వెళ్ళారా? ఈరోజు రాష్ట్రంలో రోజుకొక రేపు జరుగుతుంది, రోజుకొకరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో చూసినా దాడులు, ఏ ఉద్యోగం మీద చూసినా దాడులు, ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే కనీసం మానవత్వం లేదా? అనిత గారు మీరు మహిళ కదా, హోంమంత్రి గారు మానవత్వం లేదా? ఆ పిల్లని తీసుకురండి సార్, శవం అడుగుతున్నారు తల్లిదండ్రులు, ఆ శవాన్ని దహన సంస్కారాలు చేసుకుంటా ఉంటున్నారు, ఆఖరి చూపన్నా చూపించమన్నారు. అసలు ఆ శవం అన్న ఉందా లేదా, ఏమన్నా అయిందా అని అడుగుతున్నారు సార్. ఒక వాల్మీకి బోయికి సంబంధించినటువంటి ఆడపిల్ల, 9 ఏళ్ల పిల్లని తీసుకురాలనేటువంటి పరిస్థితిలో మీరుండి ఈరోజు ఎంత దారుణంగా సార్ నేను వెళ్ళి తైతక్కలాడతారు. వెళ్ళొచ్చు మీరు కాదంటలా, ఏమైంది 10 రోజుల నుంచి నోరు ఎందుకు మెదపట్లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా మన ఇంట్లో పిల్లలకు జరిగితే ఇట్లానే 10 రోజుల పాటు మనం అసలు అన్నం తింటామా సార్? నిద్రాహారాలు మారి అక్కడ తల్లిదండ్రులు అందరూ ఊరు మొత్తం కూడా ఈరోజు మా పిల్లని ఎత్తికి పెట్టండి, ఆ పిల్లని చూస్తాం, ఆ పిల్ల శవన్నా ఉందా, అసలు ఏమన్నా లేకపోతే మొత్తం కాల్చేసి బూడిద చేశారని అడుగుతుంటే ఇంత దయనీయ స్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే ఈరోజు ఇంతకంటే నీచం ఇంకోటి సార్. ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు నిజంగా కూడా ప్రజలు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. దయచేసి ఇప్పుడు కూడా అడుగుతున్నాం, మేము సాక్షులు అడిగామని కాదు బాబు, దయచేసి ఆ పిల్లని ఆ తల్లిదండ్రులకు తీసుకురండి. ఆ కడుపు కోత కన్నటువంటి తల్లిదండ్రులకు తెలిసిద్ది, మీకేం తెలిసిద్ది పైన కూర్చున్న వాళ్ళకి. సో దయచేసి ముందు ఆ అమ్మాయిని ఎతికి అమ్మాయిని తీసుకురమ్మని అడుగుతా ఉన్నాం. శవం అడుగుతున్నారు సార్ వాళ్ళు, 10 రోజులు ఆయన చనిపోయి ఉంటుంది, అది ఫిక్స్డ్. సో వాళ్ళు కూడా శవం అడుగుతున్నారు, దహన సంస్కారాలు చేసుకుంటారు. సార్ మీరు అన్నట్టుగా బోయ